గైస్ ఈరోజు మనమైతే రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ వేగుండా మనం రంగనాథ స్వామి టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఇది మనకు విశాఖపట్నం నుండి ఆనందపురం వెళ్ళే హైవే మధ్యలో గుడిలోవ అనే గ్రామంలో మనకి బస్ స్టాప్ అనేది తగులుతుంది. ఆ బస్ స్టాప్లో దిగి దానికి ఆపోజిట్లో ఉన్న కొండలపై అయితే ఈ రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. ఈ వెళ్ళే దారి కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. చుట్టూ పచ్చదనంతో ఉందన్నమాట. ఇక్కడికి వస్తే ఎవరైనా ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రకృతి చూస్తూ. ఎందుకంటే అంత పచ్చదనంతో చుట్టూ చాలా కొండలతో నిండి అందంగా కనిపిస్తుంది. మొదట ఆ టెంపుల్కి వెళ్ళే ముందు మనకి వినాయకుడు టెంపుల్ అయితే కనిపిస్తుంది. వెనక మనం క్రాస్ చేసాం కదా జస్ట్ ఇప్పుడే, అది వినాయకుడు టెంపుల్ అనమాట. అది కొండ కింద మనకి దర్శనం కలిగిస్తుంది. దాన్ని దాటుకొని మనం కొండ పైకి వెళ్తున్నాం. కొండ పైన రంగనాథ స్వామి టెంపుల్ మరియు నారాయణేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉండడం జరిగింది. అవి రెండు మనం పైకి వెళ్ళగానే దర్శనం అయితే చేసుకుందాం. ఈ ప్రాంతాన్ని ఇక్కడ ప్రజలు బృహదాజల క్షేత్రంగాను మరియు భూతల కైలాసంగాను భావిస్తున్నారన్నమాట. మనం కొండపైకి వెళ్ళగానే మనకి మొదట హనుమంతుని విగ్రహం కనిపించడం అయితే జరుగుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే శ్రీ రంగనాథ స్వామి ఆలయం దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇది ఎప్పుడో చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. నేను నా స్నేహితులతో పాటు ఇక్కడ రావడం జరిగింది సరదాగా. సో మాతో పాటు మీరు కూడా చూడడం కోసమని నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ప్రెసెంట్ అయితే నేను ఈ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. పైన చూస్తున్నారు కదా, అది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. చాలా పెద్దది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఇలా మనం ముందుకెళ్తే మనకి రంగనాథ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. చాలా పురాతనమైనది. ఇది మనకి ఎక్కడ ఉందంటే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ అనే గ్రామంలో ఈ మనకి రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అది చూసుకొని తర్వాత దాని గురించి ఏమైనా మాట్లాడుకుందాం. మనం రంగనాథ టెంపుల్ ని దర్శనం చేసుకోవాలంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆపోజిట్ లో అయితే మనకి ఆ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ విధంగా వెళ్ళాలన్నమాట రంగనాథ స్వామి టెంపుల్ కి. ఈ విధంగా వెళ్తే మనకి అక్కడ కనిపించేదే రంగనాథ స్వామి టెంపుల్. దాన్ని దర్శనం చేసుకొని మిగతా విషయం. ఈ టెంపుల్ ని చేరుకోవడానికి దాని పక్క భాగం నుండి ఒక రోడ్ అయితే ఉంది. చూడడానికి బాగానే కనిపిస్తుంది, కానీ అది ఆ టెంపుల్ పక్క నుంచి ఈ లోయ పైన జస్ట్ రోడ్ అయితే వేసింది. దానిపైనుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ ముందు భాగం ఏ విధంగా ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఏ విధంగా ఉందో చూసుకుందాం. లోపల చూడడానికి చాలా విశాలమైన ప్లేస్ ఉంది టెంపుల్కి ముందు భాగంలో. ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపల చుట్టూ ఏ విధంగా ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణం అయితే చూసుకుందాం. ఎలా ఉందో, చుట్టూ ఎలా ఉందని చూసుకుందాం. ప్రదక్షిణం చేసుకోవటానికి చుట్టుపక్కల చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. అట్ ఎ టైం 2 లేదా 3 పక్క నించుంటూ ప్రదక్షిణ చేసుకునేంత ప్లేస్ అయితే ఉంది. చూడటానికి చాలా బాగుంది. కనిపిస్తున్నారు కదా, వాళ్ళు నా మిత్రులు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు ప్రెజెంట్. ఇలా ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఈ కనిపించిందంతా ఈ ప్రాంతం. ఇలా చుట్టూ చూసుకుంటే బాగుంది. వెనక సైడ్ కూడా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది భక్తులు కూర్చోవడానికి. సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయి ముందున ఎలా ఉందనేది చూసుకొని వెళ్ళిపోదాం. మనకి గర్భాలయంలోకి డైరెక్ట్గా ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపల మనకి ప్రెసెంట్ అయితే గేట్లు వేసి ఉన్నాయి, అంటే డోర్స్ అవి క్లోజ్ చేసి ఉంచారు మేము వచ్చే సమయానికి. ఓపెన్లో లేదు. సో టెంపుల్ లోపల స్వామివారు ఎలా ఉన్నారనేది ఒకసారి చూసుకుందాం. కనిపిస్తుంది కదా శివలింగం, అక్కడ లింగాకృతిలో కనిపిస్తున్నారు కదా, అదే మనకి
ఇక్కడ ఉన్న విగ్రహం. దాని పక్కనే అమ్మవారు కూడా ఉండడం అయితే జరిగింది. సో దానికి ఆపోజిట్లో మనకి రంగనాథ స్వామి విగ్రహానికి ముందే గరుత్మంతుడి విగ్రహం కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. ఇది కూడా చూసుకుంటే ఇది మాత్రం ఓపెన్లో ఉంది, క్లోజ్ చేయలేదు. చూసారు కదా, ఇది గరుత్మంతుడి విగ్రహం అన్నమాట. సో ఇది రంగనాథ స్వామి టెంపుల్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్తో పాటు నారాయణేశ్వర దేవాలయం కూడా ఉండడం అయితే జరిగింది. ఆ దేవాలయాన్ని మనం చేరుకోవాలనుకుంటే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది కదా, దానికి కుడివైపు భాగం నుండి ఒక దారి అయితే మనకి ఉంది. ఆ వే గుండా నడుచుకుంటూ వెళ్తే మనకి నారాయణేశ్వర స్వామి టెంపుల్ని చేరుకోవచ్చు. ఈ వేలో నడుచుకుని వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కనే ఎడమ భాగంలో లోయలా ఉండి చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి పనస చెట్లు అన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి పనస చెట్లు. వేసవికాలంలో అయితే మనకి పనస పళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ. ప్రజెంట్ మేమైతే వెళ్తున్నాం ఈ వే గుండా. మేమైతే నారాయణేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా విశాలంగా చాలా బాగుంది వే అయితే, ఇబ్బంది ఏమి ఉండదు వెళ్ళటానికి. పైన చూస్తున్నారు కదా, టెంట్ వేసిన భాగం ఉంది కదా, అదే నారాయణేశ్వర స్వామి టెంపుల్ అయితే. ప్రజెంట్ టెంట్ వేయడం వల్ల నారాయణేశ్వర స్వామి టెంపుల్ ముందు భాగం ఏ విధంగా ఉందో చూపించలేకపోతున్నాం. బట్ ఆ ముందుని మనకి వాటర్ పడుతుంది చూసారు కదా, దీన్ని జలధార అని పిలుస్తారు ఇక్కడ. ఇది పైన కొండ లోయల్లో ఎక్కడో జన్మించి అక్కడి నుండి ఈ కిందకైతే రావడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ స్నానం చేసి పైన నారాయణేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ జలధారకు చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ఎక్కడో కొండ కోణంలో జన్మించి అక్కడి నుండి స్వామివారి శ్రీచక్రం పాదాలను తాకుతూ మరియు నారాయణేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న లింగాన్ని కూడా తాకుతూ బయటికి జలధార కింద పడుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు అందరూ నమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఈ టెంపుల్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే వీడియో తీయటానికైతే ఎలా అయితే లేదు యాక్చువల్గా. బట్ మీకు దేవుణ్ణి చూపించడం కోసం ఆ పంతులు గారు మంత్రాలు చదవటం కోసం లోపలికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం తీయగలిగినంత తీశాను. ఇక్కడ స్వామివారు లింగాకృతిలో ఉన్నారు. అది ఎలా అంటే చూపించడానికి అంజీ సినిమాలో చిరంజీవి తీసిన అంజీ సినిమాలో ఆత్మలింగం ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడైతే లింగం చాలా చిన్నదిగా ఉండడం అయితే జరిగింది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా చాలా చిన్నదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టెంట్ పెద్దగా వేసి ఉంది టెంపుల్ ముందు. ఎందుకంటే రీసెంట్గా వేశారనమాట. ఈ నెల కార్తీక మాసం కావడం వల్ల చాలామంది భక్తులు ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి నీడ ఉండేందుకు ఇలా టెంట్ వేయడం జరిగింది, సౌకర్యం కలిగించారు. మిగతా సమయాల్లో టెంట్లే ఉండవు. ఇక్కడ మనకి ఈ టెంపుల్ వెనకాతల కొండపై స్వామివారి శ్రీచక్రం పాదాలు అయితే ఉంటాయని చెప్పారు ఇక్కడ. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈ వెనక భాగంలో కొద్దిగా పైకి వస్తే ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది మరొకటి. దాన్ని చూసుకొని ఇంకా పైకి వెళ్ళిపోదాం నేరుగా స్వామివారి శ్రీచక్రం పాదాలను చూడడం కోసం. ఇక్కడ బాగుంది, స్పెసిఫిక్గా కట్టారు బ్యాక్ సైడ్, చాలా అందంగా ఉంది చూడడానికి. చాలామంది భక్తులు ఆల్రెడీ పూజలు చేసుకుని వెళ్ళారు. మనకి కొండపైకి ఎక్కేటప్పుడు కొంతవరకు మనకి స్టెప్స్ అయితే ఉంటాయని చెప్పారు, అంటే మెట్లు ఉంటాయని చెప్పారు. సో ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఎక్కేటప్పుడు.
చుట్టూ కాకపోతే పచ్చని మొక్కలు, ముళ్ళులు కానీ లేకపోతే నార్మల్ మొక్కలు కానీ, పాదులు కానీ చాలా అయితే ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి. ఫుల్గా మెట్లు కూడా పూర్తిగా కనిపించడం లేదు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. మెట్లు మొత్తం ఎక్కుకొని చాలా పైకి అయితే వచ్చేసాం. ఇక మెట్లు అయితే లేవు. ఇక్కడ కొండపై ఉన్న రాళ్ళు రప్పలపై అడుగులు వేసుకుంటూ పైకి వెళ్తున్నాం, ముందుకు సాగుతున్నాం అందరం జాగ్రత్తగా. చూసారు కదా, మొత్తం ఏం మెట్లు ఏం కనిపించవు. చుట్టూ పచ్చదనంతో ఉంది, పాదులు అవి ఫుల్గా ఆక్రమించి ఉన్నాయి. వెళ్ళే దారి అయితే కరెక్ట్గా లేదు, జాగ్రత్తగా ఎక్కాలి. వేరే చోట వేస్తే మనం డైరెక్ట్గా కిందకే వెళ్ళిపోతాం. యాక్చువల్గా 1/2 కిలోమీటర్ పైకి ఎక్కాలన్నారు కొండపైకి. చూసుకోండి, మనం శ్రీవారి పాదాలు కానీ శ్రీచక్రం కానీ చూడాలనుకుంటే పైకి చాలా డేంజర్గా ఉంది. ఎక్కుతున్నాం కదా, మాకు తెలుస్తుంది. ఎవరైనా ఎక్కాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూస్తున్నారు కదా, మేము ఎక్కుతున్నాం. ఇలాంటి చిన్న చిన్న లేదా పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఎక్కడం మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎవరు ఈ పైకి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే జారితే కిందకి పడిపోతాం. చూస్తున్నారు కదా లోయ ఎలా కనిపిస్తుందో. కింద టెంపుల్ అయితే ఉంది, పైన కొండపైన అయితే మనం ఉన్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, చూడాలి. ఇంకా వెళ్తున్నాం ముందుకి. చుట్టూ దారి అయితే కరెక్ట్గా లేదు, ఎలా పడితే అలా ఉంది. ముందుకు వెళ్తున్న కొద్ది చాలా పెద్ద పెద్ద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అవి కూడా ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కలేని వాళ్ళు ఉండిపోవడం మంచిది. ఇంకా పైకి వెళ్ళాలి, వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూస్తాం. చివరికి స్వామివారి పాదాల దగ్గరికి అయితే రావడం జరిగింది. కనిపిస్తున్నాయి కదా, ఇదే స్వామివారి పాదాలు. ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది మనం. ఇంకా మనం శ్రీచక్రం చూడాలంటే ఇంకా పైకి వెళ్ళాలి. శ్రీచక్రం చూడడానికి అయితే దారి ఈ పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పటికే చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. డేంజర్గా ఉంది దారి అయితే. సో ఇంకా పైకి వెళ్ళడానికి మేము ప్రయత్నించట్లేదు. కింద నుంచి అగో వాటర్ కనిపిస్తుంది కదా, కొద్దిగా కింద నుంచి అయితే వాటర్ అయితే వెళ్తుంది కొద్దిగా. చెప్పారు కదా జలధార కోసం స్వామివారి పాదాలకు తాకుతూ అని. పాదాల కింద నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది వాటర్. అగో కనిపిస్తుంది కదా వాటర్, కింద నుంచి వెళ్తుంది. ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడ చూడడానికి చాలా దట్టంగా ఉంది, అడవిలా ఉందన్నమాట. పైన పాములు కానీ లేకపోతే ఇంకేమైనా జంతువులు కానీ ఉండే అవకాశం ఉంది. చెప్పలేము ఎప్పుడేం జరుగుతుందో. కాబట్టి మేము రిటర్న్ అయిపోతున్నాం. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎలా ఉందో దిగేటప్పుడు అంతే కష్టంగా ఉంది. కొంచెంగా దిగడం అంత ఈజీ కాదు, తొందరగా దిగడం. దిగినప్పుడు మాత్రం ఆ వ్యూ పాయింట్స్ అవి చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొండపై నుంచి చూస్తే మనం మొదట వెళ్ళిన టెంపుల్ కనిపిస్తుంది కదా వైట్గా. మనం ఎంత పైన ఉన్నామో మీకే అర్థమవుతుంది. అది మనకు కనిపిస్తుంది ఆ టెంపుల్ అయితే. ఇంకా పైకి కొండపై నుంచి ఇంకా ఆల్రెడీ దిగేసాం చాలా అయితే. మనం దిగేసరికి కిందకి మనం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం కదా కొండపైకి వెళ్ళేటప్పుడు శివలింగాన్ని. అక్కడైతే చాలామంది భక్తులు వచ్చి పూజలు అవి చేస్తున్నారనమాట. మనం కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ మంది భక్తులు ఉండేవారు. కానీ మనం పైకి వెళ్ళి స్వామివారి పాదాలను చూసి వచ్చేసరికి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఉసిరి చెట్లకి, ఇక్కడున్న రావి చెట్లకు పూజలు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు వీడియోలో.
మనం ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఇదేనమాట జలధార. దగ్గర నుంచి చూస్తే చాలా ఎక్కువగా వాటర్ వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు కూడా ఇక్కడ వాటర్ నిరంతరం అలా పడుతూనే ఉంటుందన్నమాట. వాటర్ పడే సైజ్ అయితే తగ్గుతుందేమో కానీ వాటర్ పడకపోవడం అంటూ జరగదని చెప్తున్నారు ఇక్కడ. కింద ఖాళీ స్థలాల్లో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వనభోజనాలకు సిద్ధమవుతున్నారు. అంటే వాళ్ళు పిక్నిక్ చేసుకుంటారు కదా చాలామంది. అలా ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు అనమాట. ఈ టెంపుల్ చుట్టూ ఎక్కువ శాతం కొండ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. మనకు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, మనం ఈ టెంపుల్కి వచ్చే దారి అనమాట అది. ఆ రెండు కొండల మధ్య నుంచి రావడం జరిగింది. పైకి వచ్చాక పైనుంచి చూస్తే చుట్టూ ఇలా చుట్టుపక్కల ఉన్న కొండలు క్లారిటీగా కనిపిస్తాయి.